ముందు నుండి వీడు చెప్పేస్తాడు అక్కడికి వెళ్ళి చేపిచ్చు అని చెప్పి. వీళ్ళకి కూడా చెప్పేస్తాడనమాట. మా వాడు వస్తాడు ఇట్లా చేపిచ్చండి అని చెప్పి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ ఎక్కువ చెప్పేసినారనుకో చేయొద్దు, చేపిచ్చొద్దు అంత ఎక్కువ ఇది అంటాడు. ఒక షాప్ దగ్గరికి కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారు. ఇప్పుడు మొత్తం విప్పేసిండే తర్వాత చూడండి ఎలా విప్పేసినారో మొత్తము వెనకాల కెమెరాది మొత్తము. దాన్ని ఇప్పుడు చేపిచ్చొద్దు. ఉండు నేను సబర్ చెయ్యి నేను చేస్తాను ఫోన్ అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. 10 నిమిషాలు అవుతుంది. ఇప్పటిదాకా ఫోన్ అయితే చేయలేదు. ఇంకా వీడియోలోకి పోతే మనకి ఎర్లీ మార్నింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ బండి అయితే ఉన్నిందనమాట. పాసింగ్ చేపిచ్చేదానికి. ఇదైతే డ్యామేజ్ అయింది. అవుతుందో లేదో అని చెప్పి అయితే నాకు డౌట్ ఉన్నింది. ఈ వీడియోని తీసి ముసలోనికి అయితే డైరెక్ట్‌గా పంపించాను. చూడు ఇట్లుండాది బండి సిచ్యుయేషను. పాసింగ్ అవుతుందా లేదా అని చెప్పి అయితే చెప్పాను. ఇంకా దాంతోపాటు బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయాయి. పూర్తిగా అరిగిపోయాయి. ఏమి లేవు అసలు. 1% కూడా లేవు బ్రేక్ ప్యాడ్స్. వాటిని కూడా చేంజ్ చేయాలి అన్నాను. సరేలే చేంజ్ చేయిపో అన్నాడనమాట. ఇంకైతే బండి తీసుకొని పాసింగ్ అయితే అయిపోయిందనమాట. ఏ ప్రాబ్లమ్ లేకుండా చేసేసారు. పాసింగ్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కోసం అని చెప్తే షూఐకి వచ్చాను. మా బాబా వచ్చి అల్మాయలంలోకి వెళ్ళు అన్నాడు. వాళ్ళకి నా దగ్గర వాళ్ళ నెంబర్ ఉన్నింది కాబట్టి ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట. ఫైనల్ 21 KD చెప్పాడు. ఇంకా 21 KD ఎక్కువ అనిపించి నేను ఇంకా 2, 3 షాప్స్ వెతుకుదామని చెప్పి అయితే వెతికాననమాట. ఇంకా 2 షాప్స్ వెతికితే ఇక్కడ ఆటో కింగ్ ఉంది కదా, ఆటో కింగ్‌లో వెళ్ళి అడిగితే 22 KD చెప్పాడు. లాస్ట్ అండ్ ఫైనల్ తగ్గించలేదు. ఇంకొక చోట క్వాలిటీ అని ఉందనమాట. అక్కడ క్వాలిటీలోకి వెళ్తే అక్కడ 25 చెప్పాడు ఎక్స్ట్రా. అసలు ఒక పైసా కూడా తగ్గించను అన్నాడు. 26 చెప్పాడు. 25 ఇవ్వు అన్నాడు అనమాట. ఇంకా అలా కాదులే అని చెప్పి అల్మాయలంలోనే తీసుకున్నాను అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్‌గా 19 KD 18.5కి ఇచ్చాడనమాట. ఇంకా అవి తీసుకొని జిలీప్‌కి అయితే వచ్చేసా. షూఐక్‌లో చేంజ్ చేయడు. మా బాబాకి ఎందుకో తెలీదు. పాకిస్తాన్ వాళ్ళదే బాగుంటుంది. పాకిస్తాన్ వాళ్ళు అంటేనే పని చేపిస్తాడు. ఇంకెవరైనా అంటే చేపించాడనమాట. ఇంకా అక్కడికైతే జిలీబ్‌లోకి అయితే వచ్చేసాను. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేదానికి. చూడండి పూర్తిగా అయితే అరిగిపోయినాయి. సౌండ్ వస్తుంది అని చెప్పి చెప్పిందనమాట. ఇక బ్రేక్ ప్యాడ్స్ ఫిట్టింగ్ కోసము 5 KD చెప్పాడు. అది డిస్క్ రీసర్ఫేస్‌కి అదే మకరాదాకి ప్లస్ ఫిట్టింగ్‌కి 5 KD చెప్పాడు. ఇంకా ఫైనల్‌గా 4 KD అయితే ఇచ్చేసాననమాట. ఇంకా అమౌంట్ ఇచ్చేసిన తర్వాత అయితే గన కస్టమర్‌కి అయితే బండి ఇవ్వాలా. కస్టమర్ అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేట్ చేయకుండా ఫాస్ట్‌గా రా అన్నారు. ఇంకా బిల్ వేసేసిన తర్వాత ఇంకా బండి అయితే తీసుకొని వెళ్ళిపోయాను లాస్ట్‌గా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆఫీస్‌కి వచ్చానో లేదో అప్పుడే ఇంకొక బండి అయితే వచ్చి నిలబడింది సర్వీస్ కోసము. ఇంకా దాన్ని కూడా సర్వీస్ చేపించేసాను. నిన్న మొన్న నైట్ వచ్చి ఒక కస్టమరు బండి తీసుకొని రాలేదనమాట. సాఫ్ట్‌వేర్ వెళ్ళిపోయాడు. బండి తీసుకొని వచ్చుకోండి అన్నాడు. ఇంకా ఈ కస్టమర్‌నే వచ్చేసి నన్ను అక్కడ డ్రాప్ చేయని చెప్తే కస్టమర్ అయితే డ్రాప్ చేశాడు నన్ను అక్కడ. ఇంకా బండిని అన్ని విధాలుగా చెక్ చేసుకుంటే లోపలైతే ఫుల్లు జువాలా ఉంది బండి. ఇంకా ఫాస్ట్‌గా బండి తీసేసుకొని అయితే ఆఫీస్‌కి అయితే వచ్చేసాను. ఆఫీస్‌కి వచ్చేసిన తర్వాత ఇంకొక బండి అయితే యాక్సిడెంట్ అయ్యి వచ్చింది. ఆ బండి గురించి ఇంకో వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకోండి మామ.